వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. గిరిజన యువత ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడాలని గిరిజన అభివృద్ధి అధికారి సంగీత పిలుపునిచ్చారు. నేడు కరీంనగర్లోని విజయపూర్లోని విజయ సంక్షేమ హాస్టల్లో నిర్వహించిన ప్రపంచ గిరిజన దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కొమరం భీంకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని గిరిజన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ మాట్లాడుతూ ఆగస్టు 9, 1994లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ గిరిజన దినోత్సవం నిర్వహించాలని అధికారికంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో గిరిజన దినోత్సవం అని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. 10% గిరిజన రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో తక్షణమే చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేవాలాల్, మహారాజ్, కొమురం భీం, ఏకలవ్యుడు, టాను నాయకుల స్ఫూర్తిలతో గిరిజన తెగలు ఐక్యంగా తమ హక్కుల సాధనకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గిరిజన యూనివర్సిటీని తక్షణమే ప్రారంభించాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమను ప్రారంభించి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మైదాన ప్రాంత గిరిజనుల అభివృద్ధికి ఐటీడీటీలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ పోడు సాగుదారులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సహాయ గిరిజన అభివృద్ధి అధికారి దివాకర్ రావు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్, జిల్లా నాయకులు శివరాజు, కునుసోత్ శ్రీనివాస్ నాయక్, తుడుందెబ్బ నాయకులు సుమన్, వెంకట్రావు, గిరిజన నాయకులు మోహన్ నాయక్, శ్రీనివాస్, రవీందర్, వీరన్న, గిరిజన శాఖ ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దాని నేపథ్యం నుంచే 94 జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానం చేసి 1994 సంవత్సరం నుండి ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ట్రైబల్ డే జరుగుతూ ఉంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం నుండి అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గిరిజన సంఘాల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఈ భారతదేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో 12 కోట్ల మంది వాళ్ళ ఆదివాసీ గిరిజన తెగలు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దేశవ్యాప్తంగా వరల్డ్ ట్రైబల్ డేని కూడా ప్రకటించాలి. దాన్ని దేశవ్యాప్తంగా కూడా గిరిజన హక్కుల దినంగా కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని చెప్పి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గిరిజన సమస్యలు గిరిజన తెగలు అనేకం ఉన్నాయి. కొన్ని మన పోరాటాల ఫలితంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన నేపథ్యంలో కొన్ని పరిష్కారం అవుతూ ఉన్నాయి. ఇంకా రానున్న కాలంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎరకల, లంబాడి, కోయ, తెగ ఇలాంటి 13 తెగలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం. మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి గురించి ఇవాళ గిరిజన రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలని 10% రిజర్వేషన్లు సాధించుకున్నాం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టం చేయకుండా 9వ షెడ్యూల్లో రాజ్యాంగంలో చేర్చకుండా ఇవాళ కాలయాపన చేస్తుంది. దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి భవిష్యత్తు కాలంలో మన పిల్లలకు కూడా వాటిని రిజర్వేషన్లను సమీక్షించే అవకాశం లేకుండా లేదా రద్దు చేసే అవకాశం లేకుండా కోర్టులు కూడా వీటిపై సమీక్షలు చేయకుండా తీర్పులు ఇవ్వకుండా ఉండాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఈ 10% రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలి. దాని కొరకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలు గిరిజన కులాలు అన్నీ కలిసి ఐక్యంగా ఈ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచితే తప్ప అది సాధ్యం కాదు. అలాగే ఇవాళ మన ట్రైబల్స్ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం,
హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్ మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.